ఇప్పుడు రాజమౌళి టాపిక్ వచ్చింది కాబట్టి ఆస్కార్ రేంజ్కి వెళ్ళిపోయినాక మీకు ఎలా ఉంటుందండి? రాజీవ్కి రాజమౌళి గారికి చాలా మంచి బాండ్, మంచి కదా ఎక్స్ట్రాడినరీ బాండ్ ఉండేది. యాక్చువల్గా రాజమౌళి గారు నాకు పరిచయం చేసిందే రాజీవ్. ఆఫ్ కోర్స్ అప్పటికి రాజమౌళి గారు రాజమౌళి కాదు. అప్పుడు పరిచయం దగ్గర నుంచి అతను ఫస్ట్ నా రైటింగ్ చాలా మెచ్చుకున్నారు కస్తూరి సీరియల్లో. సో ఈ వాంటెడ్ మీ టు రైట్ ఫర్ శాంతినివాసం ఆల్సో. అక్కడ రాఘవేంద్ర గారి టెంప్లెట్లో రాయలేకపోవడం వల్ల నేను వర్కౌట్ అవ్వలేదు. చాలా మంచి రోల్, మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో కూడా ఉంటే చూస్తే నా పర్టికులర్ ట్రాక్ అంతా ఆయన రాసిందే. ఓకే, సూపర్. ఆ తర్వాత నన్ను డైరెక్టర్ని చేసింది ఆయన. దేనికోసం అంటే అప్పుడు ఆయన వెళ్ళిపోవడంతో సినిమాకి శాంతినివాసం దగ్గర కంటిన్యూ మీరు చేశారు? టఫ్ అయింది నా ట్రాక్ వర్క్. మీ ట్రాక్ వరకు గుండు చేసుకునే క్యారెక్టర్ ఒక స్టేజ్ లో నాది గుండు క్యారెక్టర్ ఉంటుంది, మొత్తం క్లీన్ షేవ్ తో చేశాను. అదంతా నాదే. స్క్రిప్ట్, ఎడిటింగ్, మ్యూజిక్ పోస్టింగ్ అన్ని డైరెక్షన్ టోటల్గా ఎపిసోడ్ చేసి నా సీన్లు నేను ఇచ్చేస్తా. అక్కడెక్కడ వస్తే యాడ్ చేసుకుంటేవారు, మిగిలిన అర్థం మనకు సంబంధం లేదు. అలా రాజమౌళి గారు నాకు ఎంత చేయాలో అంత చేశారు. బాహుబలిలో కూడా చాలా మంచి రోల్ ఆఫర్ చేశారు, కానీ అంత టైం నేను వెచ్చించలేని పరిస్థితి. నాకు మనం స్క్రిప్ట్ ఆఫర్ రావడం వల్ల కొట్టేసింది. ఆలోచించుకున్నా, మనం స్క్రిప్ట్ నేను చేయాలా, ఆ క్యారెక్టర్ నేను చేయాలా అని. అది చేయాలనుకుని అటు వెళ్ళిపోయి నేను క్యారెక్టర్ వదులుకున్నా. సో కొన్ని పొందాలంటే కొన్ని వదులుకోవాలి. సో అలా జరిగింది, అంతే తప్ప ఆయన ఆస్కర్ స్థాయికి వెళ్ళటం అంటే ఒకటండి. నాకు ఆస్కర్ సినిమాలు ఎప్పుడు నచ్చవు. సో అబ్బా ఆస్కర్ వచ్చేసింది అంటే మిగిలిన ప్రపంచం చాలా గొప్పగా ఉంటుంది కాబట్టి ఐఎమ్ హ్యాపీ. కానీ ఆయన టెలివిజన్ సీరియల్ చేసిన దగ్గర నుంచి కూడా ఆయన అంటే విపరీతమైన రెస్పెక్ట్ నాకు. సూపర్.